విటమిన్ డి రక్ష. విటమిన్ డి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, రక్తనాళాలను కాపాడుతుంది, ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా జరిగేలా చూస్తుంది. అందుకే శారీరక శ్రమ తగ్గిపోయి రకరకాల జీవనశైలి సమస్యలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో విటమిన్ డి ప్రాధాన్యత మరింత పెరిగింది. దీని లోపంతో ఆకలి మందగించటం, బరువు తగ్గటం, నిద్రలేమి, నిస్సత్తువ, నిస్త్రాణ వంటి సమస్యలు వేధిస్తాయి. దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. విటమిన్ డి లోపంతో తలనొప్పి తలెత్తుతున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా పురుషుల్లో ఇది స్పష్టంగా కనబడుతూ ఉండడం గమనార్హం. విటమిన్ డి స్థాయిలు 20 mg/ml నుంచి 50 mg/ml వరకు ఉండడాన్ని నార్మల్గా భావిస్తారు. దీనికన్నా తగ్గితే తలనొప్పి రావడం ఎక్కువవుతున్నట్టు ఫిన్లాండ్ అధ్యయనం పేర్కొంటోంది. విటమిన్ డి స్థాయిలు తగ్గుతున్న కొద్దీ తలనొప్పి రావటం కూడా పెరుగుతూ వస్తుంది. తరచుగా తలనొప్పితో బాధపడేవారు బయట అంతగా గడపకపోవటం, శరీరానికి ఎండ సరిగా తగలకపోవటం దీనికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నిజానికి విటమిన్ డి ఆహారం ద్వారా చాలా తక్కువగా లభిస్తుంది. చర్మానికి ఎండ తగిలినప్పుడు దీన్ని మన శరీరమే తయారు చేసుకుంటుంది. అందువల్ల రోజు చర్మానికి కాసేపు ఎండ తగిలేలా చూసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో తలనొప్పి ఒక్కటే కాదు, ఇతరాత్ర జబ్బులను నివారించుకోవచ్చు.